వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇస్రోకి ఎంపికైన విద్యార్థినికి నాచుపల్లిలో సన్మానం. గోదార్కని పట్టణంలో గాడోకుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాలు. విహెచ్ఐ ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్ జన్మదిన వేడుకలు. కిరాణం షాప్లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. పాలకుర్తి మండల కేంద్రంలోని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదార్కన్ పట్టణంలో 5 ఇంక్లైన్ చేరుకున్న జరిగే యువ కార్మికుల సదస్సుకు హాజరైన ఏఐటీయూసీ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పూలమాలతో శాల్వ కప్పి ఘనంగా స్వాగతం పలికిన ఏఐటీయూసీ నాయకులు. ఈ ర్యాలీ కార్లు, బైక్లతో 5 ఇంక్లైన్ నుండి గోదార్కని ప్రధాన గాంధీ చౌరస్తా మీదుగా గౌతమ్ నగర్ చేరుకుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యువ కార్మికుల సదస్సు ఏర్పాటు చేశారు. యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, భద్రయ్య, రంగయ్య, మడ్డి ఎల్లయ్య, స్వామి, పోషం యూనియన్, సిపిఐ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ముందే చెప్పిన కొంచెం గ్యాప్ లేక కొంతమంది పిలవలేకపోతున్నా. అందరం మనం లీడర్లమే అంటే అట్లాంటి ఆశీర్వాదం నుండి ఎవరిని పిలవలేదు. ఒక 2 అధ్యక్షులని, ఒక కార్యదర్శులు తప్ప వేరే ఎవరిని పిలవలేదు. అందరినీ సభకు పరిచయం చేస్తాను. దాన్ని మీరు భావించాలని రాసింది. సంఘం మన ఏఐటీయూసీ ఎంతో కొత్త మైండ్స్ తీస్తే ఆ కొత్త మైండ్స్ లో బొగ్గు ఎన్ఎస్ఎంత ముందు దాన్ని ఓవర్ బర్డెన్ లాగా అనేవాళ్ళు. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళు, అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా తీపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. 90లో మేము ప్రారంభించామంటున్నా, సంతోషమే. అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉండాలి కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి 90 అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి
ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి కార్మికులు అందరినీ, అన్ని కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి మీకు. అసలు ఏ పరిశ్రమైన ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి. అలా తద్వారా ఏఐటీసీ లేనిది సింగరేణి లేదు, సింగరేణి లేనిది తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువక కార్మికులు వచ్చారు. ఆ విధంగా సింగరేణి బతికించుకోవడం కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం. అదే 100 సంవత్సరాల పార్టీ ఘన చరిత్రను కూడా రేపు డిసెంబర్ 26న రాష్ట్రంలో ఖమ్మంలో ఆల్ ఇండియా ముగింపు సభ ఇక్కడ జరుపుతున్నాం. ఖమ్మంలో దాదాపు 5 లక్షల మందితో అది కూడా జరుపుతున్నాం. ఈ లోపు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు కూడా పార్టీ కూడా జరుపుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని కావేరీ స్టీల్ ఫ్యాక్టరీ నుండి వెలువడే వాతావరణ కలుషితమై జనజీవనానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో ఈ ఫ్యాక్టరీ వలన వెలువడే కలుషిత వలన పంటలు పండడం లేదని, పశువులు గడ్డి తినడం లేదని, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పుట్టబోయే బిడ్డలు వికలాంగులుగా పుట్టడం జరుగుతుందని ఆవేదన చెందారు. తమ గోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. చెట్లకి ఇది మొత్తం సరిపోయి ఇది కబ్జా చేసేది, ఒక పిల్లలు పెట్టిండు, చెక్కలు పెట్టిండు, నవడాలు వేసేది. అది ఖాళీ పోయినాం. మొత్తం ఏం చేస్తుంది గుర్రాలు వేసుకుని కూలి పని చేసుకుంటున్నా. మొత్తం గొర్రు ఈ జగ్స్ వాడి కథం అన్నీ చచ్చిపోయి అన్నీ చేయలేం. రాయగలు వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మాకేం చెందలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, చేస్తలేదు. మల్లయ్య చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ విలేజ్. ఇక్కడ కావేరీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వేసి దీంతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, 6 కుంటలు మొత్తం ఆపే చేసిండు. 6 విస్తీర్ణం 60 ఎకరాలు అది న్యాయం చేసిండు. రికార్డు నుంచి కూడా ఆ కుంటలు న్యాయం చేసారు. అంటే ఈ ప్రభుత్వాలు ఆ యాజమాన్యానికి ఎంత పని చేస్తున్నాయి అనేది దీనికి నిదర్శనము. లక్షలు కూడా చూసినాము, అది రికార్డు కరమే. అది మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఈ గొప్పలకు మిగలు గొర్రెలు ఉత్పత్తి ఉంటుంది కదా, ఇక్కడ కాజాపూర్ మటన్ అంటే ఎవడు కొట్టలేడు, గొర్రెమేకలు ఎవడు కొట్టలేడు. ఇక్కడ మత్స్య సంపద కూడా నాశనం అయిపోయింది. ఆ చేపలే. నా పేరు బాబు కాజాపూర్ నివాసిని. ఈ కంపెనీ వాటి నుంచి మా ఊర్లోకి వచ్చి ఈ చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి. మాకు గుర్రం మేకల పనితో మొత్తం నష్టం అయిపోయింది. చెరువు నీళ్ళు ఈ డస్ట్ పడి ఇబ్బంది అవుతుంది. ఊర్లో కూడా డస్ట్ పడుతుంది. మా పొలం అక్కడ ఉంటుంది, మా మామిడి చెట్టు ఉంది, కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కూడా మామిడికాయలు ఎక్కడ కాసలేదు, నష్టం జరుగుతుంది. ఈ కంపెనీతో మాకు ఎలాంటి అభివృద్ధి లేదు, ఊళ్ళో లేదు. గతం కంపెనీ పడక ముందు కూడా 20 ఏళ్ళ మండలం శంకరంపేట విలేజ్ కాజాపూర్. మేము కుటుంబం వల్ల కూడా మల్లయ్య నా పేరు. నాకు ఈ కంపెనీ చేయంగా మాకు ఎలాంటి లాభం లేదు, నష్టమే, రోజుకు నష్టమే. గొల్లు మనసులో బీమారు, దగ్గుడు, పిల్లలు కూడా పుడతలేరు. పుట్టిన పిల్లలు కూడా క్రాసింగ్ పిల్లలు, కాలు చేతులు. పొలాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఊరు పక్కకు అక్కడ బందుకు ఎకరాకు 40 క్వింటాలు వెళ్తే ఇటు 10 క్వింటాలు వెళ్తే లాభ అయిపోయాయి. 10 క్వింటాలు వెళ్తలేవు. భూమి అమ్ముకుందామంటే అమ్ముకుంటే రేపు పొద్దుగా ఎట్లా మేము కైకిలు చేసుకుంటున్నాం సారు. ఇక ఆడిపో నాకు తినరాదు, నడవరాదు. ఈడ పుట్ట గవర్నమెంట్ జాగానే ఆక్రమించుకున్నాడు కంపెనీ. చెరువు మొత్తం ఒక పుట్ట మొత్తం మూసేసాడు, ఒక కొండ్ర ఉన్నది. ఇక అక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి మొత్తం మూసేసాడు, అది సగం అయిపోయింది. అది ఓళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళ జేబులు నింపుకుంటారు, అవతల పడుతుంది, సలాం కొడుతురు, ఇట్లా టాటా బాయ్ బాయ్ చెప్తే అవతల పడుతుంది. సార్ మాకు ఏదన్నా మాకు కనబడదు, ఇది బంద్ చేసేటట్టుగా మాకు చెప్పండి జర దయచేసి. వీటికి ఆ కంపెనీ చేయంగా అక్కడ సిటీలో పెట్టిన హైడ్రా, ఇక్కడ గవర్నమెంట్ జాగాలి. పిల్లలు పోసిండు, కథలు పడుతుండు, ఆ పలకలు పెడుతున్నాడు. మేము కుర్మలం, మెదక్ జిల్లా మెదక్ మండల శంకరంపేట విలేజ్ కాజాపూర్ కుర్మా యాదవ్. మేము యాదవులం, కుర్మా బోడ మల్లయ్య. ఇగో పిల్లలు పోసిండు, సెల్లరా గొడవ నీళ్ళు తాగేస్తా, నీళ్ళు తాగిన చచ్చిపోతున్నాయి. అమ్ముకున్నాం ఆల్రెడీ. అదే హైడ్రా ఇక్కడ పెట్టి చూడు ఒకసారి నువ్వు.
జర నీ ముంగడికి తీసుకుపోయి జర మీ ముంగట పెట్టుని విలేకరులను కూడా కొంటుండి కంపెనోడు రాజకీయ నాయకులు కూడా అమ్ముకుపోతురు ఈ కంపెనీకి మొత్తం నిన్ను కూడా కొంటడా అవసరం అనుకుంటే అనలేను సారీ అటువంటి ప్రభుత్వం ఉన్నది జర ఇక్కడ మాకు ఇబ్బంది బాగా ఉన్నది చేపలు వేసినా చేపలు కొనరు గత ప్రభుత్వం చెప్తే ఇనలేదు నువ్వన్నా జర కొద్దిగా మా మీద మనసు పెట్టు రేవంత్ రెడ్డి గారు నువ్వన్నా జర కొద్దిగా మనసు పెట్టు గవర్నమెంట్ జాగాల పిల్లలు పోసి ఇట్లా పోస్తురు ఇది గవర్నమెంట్ ఊరుతురు పిల్లలు కాళ్ళు అంకర తలకాయలు అంకర భీమాలు దగ్గులు వారం కుక్కలు అవుటు మా ఊరికాడ దగ్గు దమ్ముతో క్యాన్సర్ తోటి వారం కుక్కలు అవుటు వారం కుక్కల ఇద్దరా ముగ్గురా ఎంతో సంబరంగా చేసుకుంటారు పండుగలు ఉగాదిలేమి సంక్రాంతిలేమి ఆచారాతలా ఎప్పుడు పోయేది కూడా తెలియదు వేసుకునే బట్టలు ఎట్లుంటాయో తెల్ల తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు 1 నిమిషం దాకానే ఉంటాయి కుళ్ళ ఇప్పుడే కానీ 3 నిమిషాలు అయిన దగ్గర మన నా బట్టలు ఎట్టేసి చూడు నా అవతార పెట్టేసి చూడు 3 నిమిషాలే ఈయన దగ్గర ఈయన వచ్చాడు విలేకరు ఈయన కూడా కొంటాడు 1 2 గంటల నేను కూడా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు నీకు కుర్మలం శనార్థి చెప్తున్నా శనార్థి అంటే నీకు అర్థమైపోతుంది ఆల్రెడీ కుర్మలది జర్ర ఇది ఆయన పెట్టు కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో ఫరూక్ అనే వ్యక్తికి సంబంధించిన కిరణ్ షాప్ నిన్న రాత్రి 8:50 సమయంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని మీడియా సమావేశంలో మాట్లాడుతూ 50,000 రూపాయల నగదును 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని ఫరూక్ తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుర్వ గోపాల, బీజేపీ మండల జనరల్ సెక్రటరీ విశ్వ, పెద్ద తుమ్మలం మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కాసిం ఫీరా, కె నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డోర్ కూడా పెట్టట్లేదు. నీకు ఏమన్నా ఎమర్జెన్సీ అంటే కూడా కిందికి ఎక్కడానికి లేదు, హైట్ లో ఉంది. అది ప్రాబ్లం. ఏదైనా ఎమర్జెన్సీ అంటే కూడా ఎట్లా ఎక్కలేదు. నా పేరు ఫారూక్, నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందినవాడిని. నాకు రాత్రి నా అంగడికి కిరాణా అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది. దాదాపు 8:45 నుండి 9 లోపల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం. అయినా కానీ మంటలు ఆరిపోలేదు. ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే 1 అవర్ లోపల వచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత వచ్చింది. అయినా కానీ నాకు అందులోపలే నాది భారీ నష్టం జరిగింది. నా విన్నపం ఏమనగా గ్రామ పెద్దలైనా కానీ డాక్టర్ పార్థ సారథి సార్, ఎమ్మెల్యే సార్ అయినా కానీ ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు నాకు 50 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్. నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి నా పేరు ఫారూక్, నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందినవాడిని. నాకు రాత్రి నా అంగడికి కిరాణా అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది. దాదాపు 8:45 నుండి 9 లోపల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం. అయినా కానీ మంటలు ఆరిపోలేదు. ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే 1 అవర్ లోపల వచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత వచ్చింది. అయినా కానీ నాకు అందులోపలే నాది భారీ నష్టం జరిగింది. నా విన్నపం ఏమనగా గ్రామ పెద్దలైనా కానీ డాక్టర్ పార్థ సారథి సార్, ఎమ్మెల్యే సార్ అయినా కానీ ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు నాకు 50 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్. నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.
సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలోని రేగడి మద్దికుంట, అల్లిపూర్, కానుకల గ్రామాల సింగిల్ విండో ఐకేపీ సెంటర్ల వద్ద వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైళ్లకు ఇచ్చిన మాట ప్రకారం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని, నియోజకవర్గంలో వడ్ల కటింగ్ అనే మాట వినిపించదని అన్నారు. బస్తా 41 కిలోల కంటే ఎక్కువ తూకం వేయరాదని ఇన్ఛార్జీలకు సూచించారు. చప్పట్లు కొట్టాలి. దేవుడి కింద రామపల్లి దేవుడికి ఏదైనా క్రియాకర్త కర్మ అంటుంది. ఇక్కడ కూడా ప్రాబ్లం రావచ్చు. ఏది వచ్చినా కూడా మీదే బాధ. ఇక్కడ బ్రెయిన్ సార్ అక్కడక్కడ ఐకేపీ సెంటర్లో కొంచెం ఇబ్బంది అయింది ఫంక్షన్స్. మా కలెక్టర్ మీటింగ్ కూడా నేను అయ్యా అయితే ఈసారి అట్లా జరగదు, మళ్ళీసారి మూయద్దు, వ్యవస్థ నడవాలంటే సక్రమంగా నడిపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కటింగ్ అనే పదమే చెవులకు వినబడద్దు. ఇక్కడ కొంచెం మీరు 100 గ్రాములు ఎక్కువ జోకి పంపినా వెళ్తుంది. అట్లా అస్సలే ఉండదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రైస్ మిల్లులలో ఇబ్బంది పెడితే డైరెక్ట్ మాకు ఫోన్ చేయాలి. దించిపించే బాధ్యత 100% మేము తీసుకుంటాం, మేమే చేస్తాం. అర్థమైందా? కటింగ్ 41 కన్నా ఎక్కువ లేదు, తక్కువ లేదు. మీకేమైనా ప్రాబ్లం మీ సిఓ ఎట్లా శంకర్ అంతకుముందు కూడా కొంచెం అక్కడికైతే గొప్పట శంకర్ అస్సలే ఇల్లు కావద్దు. లేదంటే నువ్వు నాతో మాట్లాడమని చెప్పి నాతో మాట్లాడితే ఏ మిల్లు అయినా మేము మాట్లాడతాం. ఇది కూడా అంటే ఏదైనా నాకు తెలిసి ఫస్ట్ టైం పెట్టిన అంత 200 ఎకరాలు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి కట్టడంలో 500 బోనస్ ప్రకటించిన తర్వాత ఈ మేల్ ఫీమేల్కి సంబంధించిన మన ఏరియాలో పెట్టే 11 రకాల సీడ్ ఉంది. ఏది మన పెద్దపల్లి కాన్సెప్ట్. వీళ్ళు ఏంటంటే మళ్ళీ జమ్మికుంట నుంచి ఫస్ట్ ఓదల శ్రీరాంపూర్ వచ్చారు. వచ్చి ఆ ఏరియాలో 20 ఏళ్ళు పెట్టాబట్టి 20 years పైన నుంచి ఆ 2 మండలాలు పెడతా ఉంటారు. కింది పిల్లలు ఎక్కువ పెడతారు. అయితే మెల్లమెల్ల ఇది తాకుని కడతా ఉంది. అయిపోవాలని బట్టి అప్పుడు మన మళ్ళీ కటింగ్ ఆనాడు మేము కేకులు కోసారు. నేను ఎమ్మెల్యే కాకముందు లాస్ట్ 5 సంవత్సరాలు 2018 నుంచి 23 కాకైతే దానికి అదుపు దానికి ఏది లేదు. ఏది 10 కిలోలు 12 కిలోలు దప్పన కర్మగాలి అకాల వర్షం వస్తే తడిసినాయి మాకు అద్దు 15 కిలోలు 20 కిలోలు ఇట్లా ముంచారు. మొత్తం ఎంత ముంచానో అంత ముంచారు. ఇవాళ మీరు తడిసిన, రంగు మారిన, మొలకొచ్చిన, మొక్కిపోయిన ఏ ఫీకర్గా ఆగపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బని ఏమన్నా అటువంటిది రావద్దని ముక్కుదాం. వచ్చినప్పుడు తడిసిన వాటిని కొంచెం ఉప్పు నీళ్ళు తగ్గి మంచిగా మర్రేసి ఆ 4 క్వింటాల్లో 3 క్వింటాల్లో ఉంటే మీరు పక్కకు పెట్టారు. అవి కూడా గింజ కటింగ్ కూడా పంపించే బాధ్యత. కానీ ముఖ్యంగా ఇంట్లో పోతే మీరు చేసే తప్పుకు నేను దొంగతనం చేసినట్టయితే అన్న ఇట్లా అందుకే తీస్తాను. మీకు అవసరం లేదు, నేను చెప్తాను కదా. అవి పంపి కటింగ్ లేకుండా చూసే బాధ్యత. గింజ కటింగ్ టెన్షన్ లేదు. సన్నవాళ్ళు పోయి 4 లారీలు 3 లారీలు 5 లారీలు వెళ్తే దానికి కూడా బోనస్ వస్తుంది. రైట్ పోయినమాట. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని దన్నారం సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తు శిలువపై మరణించి మరణపు మల్లును విరిచి తిరిగి 3వ రోజున తిరిగి లేచిన ఈ రోజును పాస్టర్ పండుగ అంటారు. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తు శిలువ చుట్టూ క్యాండిల్స్ వెలిగించి ఘనంగా జరుపుకున్నారు. యేసుక్రీస్తు నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృత్యునై గాని ఇదిగో యుగయుగములు సజించిన వాడై ఉన్నాను అని యేసుక్రీస్తు అన్నాడు అని రెవరెండ్ పాస్టర్ పి సంతోష్ వ్యాఖ్యోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు, స్త్రీలు, సభ్యులు, యవ్వనస్తులు ఈస్టర్ పండుగ ఆరాధనలో పాల్గొన్నారు.
పరిగెత్తాడు. ఎందుకంటే వయసులో చిన్నోడు కదా, వయసులో చిన్నోడు పరిగెత్తి సమాధి బయట నుంచి చూసి వెళ్ళిపోయాడు. అయితే చేతులు లోపలికి వెళ్ళి తన బట్టలన్నీ ఒక దగ్గర ఉండి తన రుమాలు వేరొక దగ్గర ఉండట చూడడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. సమాధిలోనికి చేతులు వెళ్ళి తన యొక్క యేసుప్రభు యొక్క తల రుమాలు వేరే దగ్గర ఉండట, అలాగే తన బట్టలన్నీ కూడా వేరే దగ్గర ఉండట చూడడం జరుగుతుంది. అయితే అప్పటికి వాళ్ళు గ్రహించలేదు ఏంటంటే ఆయన లేఖనంలో ప్రకారం లేపబడి ఉన్నాడు, ఆయన సజీవుడిగా వారు లేపబడి ఉన్నారు. అక్షయమైన మహిమ గల శరీరంతో ఆయన లేపబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆయన ఎన్నడూ చనిపోడు, ఆయన సజీవుడై యువగాను జీవించి వారుగా ఉన్నారు. అందుకే యోగు గ్రంథము మనము చూసినట్లయితే యోగు గ్రంథంలో అంటారు కదా, నా దేవుడు సజీవుడని ఆమె కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఎలీషా వచ్చి ఆయనను లేపడము జరుగుతూ ఉంది. అంటే ఎలీషా సునమీరాల యొక్క కుమారుని లేపాడు, సారిపాత్రి దూరాల యొక్క కుమారుని ఏలియా లేపడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరణించిన సమాధిలో ఎలిషా పెట్టబడిన, అంటే మరణించి సమాధిలో ఎలిషా పెట్టబడినప్పుడు సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఎంత మాత్రమే మిగిలి ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక మనిషిని, చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చే సమాధిలో ఉంచినప్పుడు ఎంత యొక్క సమాధి దగ్గరికి వచ్చినప్పుడు చనిపోయిన వాడు లేవడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎలిషా సమాధి దగ్గర ఏడుస్తున్నటువంటి సమయమున మరి అని అంటాడు కదా, ఏమంటాడంటే, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎలా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అంటే, యేసు ప్రభువును ఏమి అడుగుతుందంటే తోటమాలి అనుకొని, అమ్మా అయ్యా తోటమాలి, నువ్వు నా ప్రభువును ఎత్తుకొని పోతే ఆయన ఎక్కడ ఉంచావో నాకు చెప్పు, నేను ఆయనను తీసుకొస్తా, ఎత్తుకొచ్చుకుంటా. అలాగే దేవుళ్ళు దేవతలు అనేటటువంటి వారి కూడా మూయబడే ఉన్నాయి. దేవా ఇప్పటికీ ఎవరైతే దేవుళ్ళని మనం సృష్టించిన వారు ఉన్నారో వాళ్ళందరి కూడా, మరణించిన వారందరి కూడా సమాధులు మూయబడే ఉన్నాయి. కానీ ఎవరి కూడా తెరవబడి వాళ్ళు పునరుత్థానమై లేచినటువంటి దాఖలు లేవు. ఒకవేళ లేపబడతారు అనేటటువంటి విషయం కలిగితే అది ఎప్పుడు అనంటే అందరూ మార్పులు సమయంలోనే, అందరూ రూపాంతరం పొందు సమయంలోనే, మానవులందరూ రూపాంతరం పొంది ఆయన ధవల సింహాసనం జరుగుతున్న నిలబడేటటువంటి సమయంలోనే ఆ సమాధులన్నీ తెరవబడతాయి. కానీ ఏడుపుహోమ సమాధి మాత్రమే అది తెరవబడినటువంటి సమాధిగా ఉన్నది. కాబట్టి ఖాళీ సమాధి మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే ఇందులో నుండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దాంతంకి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా సమాధి మూయబడే ఉన్నది. అక్కడికి వెళ్ళినా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అన్ని మండలాల్లో కూడా 29 మే వరకు మొత్తం 29 ఏప్రిల్ వరకు అన్ని మండలాలు కూడా అవగాహన సదస్సులు ప్లాన్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవగాహన సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భూభారతి చట్టంలో మనకి ఏమున్నాయి, పాత ధరణి చట్టంలో లేనివేంటి, కొత్త భూభారతి చట్టం ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటారా అంటే మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది సెక్షన్ 4, ముఖ్యంగా అందరికీ చెప్తూ సెక్షన్ 4 సెక్షన్ 4 అని ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారం
ఎవరైనా జరిగింది. అది చెప్పిన దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు అదంతా కూడా. ఇంకా మీకు ఇవన్నీ ఇచ్చిండ్రు, ఇవన్నీ ఆ డోర్ దాటగానే బయట వాడేసిపోకండి, తీసుకెళ్ళి రేపు మీ దగ్గరికే వస్తారు, అందరు సహాయం చేయమని అడుగుతారు, అర్థం కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలన్నా ఏదన్నా ఫస్ట్ ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి అందరూ ఇంట్లో ఉన్న ప్రతి పాయింట్ని చదవండి. ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చూపించినారు, ఇటు రామగుండం పారిశ్రామిక ప్రాంత గౌడకుల బంధువుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి. రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ముందుగా ఈరోజు పోచమ్మ బోనం మరియు పట్నం వేయడం జరిగింది. ఈరోజు డప్పు సప్పులతోటి డీజే బ్యాండ్లతోటి వందల సంఖ్యలో బోనం తీయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌడకుల బంధువులందరూ పాల్గొనడం జరిగింది. మరియు 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, బొట్టు శ్రీనివాస్ గౌడ్, బిందె నాగభూషణం గౌడ్, రామూర్తి గౌడ్, నాగుల సురేందర్ గౌడ్, ఫంక్షన్ హాల్ కోటేష్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.